రాజుకి శిక్ష వేసే అధికారం ఉంటుంది. తొందరపడిపోయి శిక్ష వెయ్యడం అన్నది రాజు చేయకూడదు. చటుక్కుని ఆవేశం వచ్చిందని, కోపం వచ్చిందని శిక్ష వేసేస్తే తర్వాత ఎంత వేళ్లు విరుచుకున్నా, ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. అందుకే రాజు అన్నిటికన్నా జాగరూకత దేని విషయంలో పాటించాలి అంటే శిక్ష వేసేటప్పుడు పాటించాలి. ప్రశాంత చిత్తంతో ఆలోచించానా, ఒకటికి 10 మార్లు ఆలోచించానా, శాస్త్రమునకు కట్టుబడి వేస్తున్నానా, తప్పుకి తగినంత దండన మాత్రమే విధిస్తున్నానా, ఈ విషయములను బాగా ఆలోచించి దండమును ప్రయోగించకపోతే తప్పు చేసే వాళ్ళకి భయం పోయే అవకాశం ఉండొచ్చు, తప్పు చెయ్యని వాళ్ళకి భయం పెరిగిపోయే అవకాశం ఉండొచ్చు. ఈ రెండూ లేకుండా ఉండాలి అంటే తాను వసంత ఋతువులో సూర్యుడిలా ఎవరిని దగ్గరికి తీసుకోవాలో వాళ్ళని తీసుకుని, దూరంగా ఉంచవలసిన వాళ్ళని దూరంగా ఉంచుతూ, దండాన్ని ప్రయోగించేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా ప్రయోగిస్తే అసలు తప్పు చెయ్యడానికి భయపడే వాళ్ళు భయపడతారు, తప్పు చెయ్యకుండా ఉంటారు. మనం ఈ తప్పు చెయ్యనప్పుడు మనకెందుకు శిక్ష పడుతుంది అని చెప్పి ధర్మాత్ములైన వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అది అంత జాగ్రత్తగా ఆలోచించి ప్రయోగించాలి సుమా. అంటే ప్రభువు వలన ప్రజలకు ఎంత ఊరట కలగాలో, రాజ్య పరిపాలన ఎంత బాగా జరగాలో, దాని వలన ప్రజలు ఎంత ప్రశాంతతని పొందగలగాలో భీష్ముడు అప్పశయ్య మీద పడుకుని ఉత్తమమైనటువంటి పరిపాలకుడుగా ధర్మరాజు గారిని తీర్చిదిద్దుతున్నాడు. కాబట్టి అలా ఉండాలి. అంతేకాదు, తన తలంపు వెంట తమకించి ప్రజకు నువ్వుగా చరించుటయును తగదు పతికి. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు బాగా ఆలోచించి ప్రారంభించాలి. ఎందుకని అంటే ఈ పని చేస్తే ప్రజలకి ఎంత బాధ కలుగుతుంది, పరిపరి విధముల ఆలోచించిన తరువాత నిర్ణయాన్ని ప్రకటించి కార్యాచరణకి రావాలి తప్ప దుంతుడుగు స్వభావంతో నీకు నచ్చిందని ఆచరణ చెయ్యవద్దు. దాని వలన ఏమవుతుందంటే నీకు నచ్చిన ప్రజలకి కష్టం కలగవచ్చు. అప్పుడు ప్రభువు వలన ప్రజలు ఇబ్బంది పడే స్థితి రాకుండా ఉండాలి కదా. అందుకని నువ్వు పరకాయ ప్రవేశం చేసి ప్రజల మనసులలోకి దూరి వాళ్ళకి హితమైన కార్యమే అని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే దాన్ని ఆచరణ చేసే ప్రయత్నం చెయ్యి. ఒక స్థానమునకు చేరిన తరువాత ఆ స్థానమునందు తాను ప్రవర్తించేటటువంటి విధానము వలన తన కింద ఉన్న వాళ్ళ గౌరవం నిలబడాలి. లేనినాడు ఆ గౌరవం ఎలా ప్రసరిస్తుంది, ఎలా నిలబడుతుంది? కాబట్టి అది నీ వ్యక్తిగత విషయము కాదు, దానితో పాటుగా నీ మీద ఆధారపడిన వాళ్ళ గౌరవం అంతా ఇమిడి ఉన్నది, వ్యవస్థ గౌరవం ఇమిడి ఉన్నది అని జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా. అంతేకాని ఇవాళ నేను ఈ పదవిలో కూర్చున్నాను కదా అని నీ చిత్తం వచ్చినట్టు ప్రవర్తిస్తే దాని వలన ఆఖరికి ప్రజకు నువ్వుగా చెరించుటయును తగదుపతికి, ప్రజలు బాధపడే విధంగా ప్రభువు ప్రవర్తించరాదు. ఇది కేవలము రాజ్య పరిపాలన చేసేటటువంటి ప్రభువే కాదు, ఎక్కడైనా సరే నువ్వు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా ఆ స్థాన గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే దాని చేత ప్రభావితులయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతమంది దెబ్బతింటారు. కాబట్టి చాలా జాగ్రత్త సుమా. నీవు అధికారమును దృష్టిలో పెట్టుకోవడం కన్నా నీ వలన ఎంతమంది ప్రభావితులవుతారో, ఎంతమంది కష్టసుఖాలు పడతారో ఎక్కువ ఆలోచన చేస్తూ ఉండడం నేర్చుకో తప్ప నీ స్వార్థము నీ సంతోషము ఒక్కటే దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించవద్దు. అన్నగారి స్థాయిలో అన్నగారు, భర్త స్థాయిలో భర్త, భార్య స్థాయిలో భార్య, బిడ్డల స్థాయిలో బిడ్డలు. నేను ఇలా ప్రవర్తిస్తే మా నాన్నగారు సంపాదించుకున్న కీర్తి ఏమవుతుంది అని బిడ్డలు ఆలోచించిన నాడు, నేను ఇలా ప్రవర్తిస్తే మా వారి గౌరవం ఏమవుతుందని భార్య అనుకున్ననాడు, నేను ఇలా ప్రవర్తిస్తే నా భార్య బిడ్డలు ఏమైపోతారని భర్త అనుకున్ననాడు, నేను ఇలా ప్రవర్తిస్తే నా కార్యాలయం ఏమైపోతుందని కార్యాలయ అధిపతి అనుకున్ననాడు, నేను ఇలా ప్రవర్తిస్తే ఊరు ఏమైపోతుందని ఊరికి అధిపతి అనుకున్ననాడు. ఎవరికి వారు ఏ స్థాయిలో వారు ఆ స్థాయిలో అనుకున్ననాడు వారి కింద ఉన్నవారందరూ భద్రంగా ఉంటారు, పైవాడు భద్రంగా ఉంటాడు. నువ్వు ఏ స్థానంలో ఉన్నావు ఆలోచించుకో. నీ వరకు నువ్వు సంతోషపడిపోవడం కాదు, దాని వలన ఎంతమంది గౌరవం పోతుందన్నది కూడా ఆలోచించుకున్ననాడు ఆ పని చేయకు. ఇది చేయడం వల్ల ఇంతమంది గౌరవం నిలబడుతుంది అనుకున్ననాడు అది నీకు కష్టమైన ఆ పని నువ్వు చేయవలసిందే, అలా ఉండవలసిందే. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోసుమా ధర్మరాజా. అప్పుడే నువ్వు ప్రభువుగా గొప్ప కీర్తిని సముపార్జించుకుంటావు. ఇది రాచధర్మం అడిగాడు కాబట్టి రాజు నడ్డు పెట్టి చెప్పాడు. ఎంత గొప్ప మాటలు చెప్పాడండి మహానుభావుడు. ఎప్పుడూ కూడా
వాస్తవ స్థితిని గమనించగలిగి ఉండాలి. ప్రభువు ఒక ఆజ్ఞనిచ్చాడు, కానీ ఆ ఆజ్ఞని ఉల్లంఘించవలసి వచ్చింది. ఎందుకు ఉల్లంఘించావో సమర్థించుకోవాలి. బ్రేక్ ది రూల్ బట్ జస్టిఫై ఇట్. కాబట్టి లౌల్యరహితులు, అలంఘితాజ్ఞులను, సునీతి నిపుణులను, నీతి శాస్త్రం బాగా చదువుకున్న వాళ్ళని దగ్గర పెట్టుకో. నీతి మీద నమ్మకం ఉన్న వాళ్ళని పెట్టుకో. నీతి పాటించడం చేత మనిషి గౌరవాన్ని పొందుతాడని బాగా నమ్మిన వాడెవరు ఉంటాడో అటువంటి వాడిని దగ్గర పెట్టుకో. కులజులునగు పరిజనముల పెనుపు పతికి హితము. ఒక్కొక్క కుటుంబ నేపథ్యం ఉంటుంది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో నిజాయితీపరులు, గొప్ప సేవ చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి మంచి కుటుంబాలలోంచి వచ్చినటువంటి వాళ్ళని నీ దగ్గర పెట్టుకో. పెట్టుకోవడం వల్ల నువ్వు వృద్ధిలోకి వస్తావు అని ధర్మరాజా ఇప్పటిదాకా నీ దగ్గర పెట్టుకోవలసినటువంటి వాళ్ళ గురించి చెప్పా. ఇప్పుడు అసలు నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా ప్రతి వ్యక్తి కూడా పాటించవలసినటువంటి ధర్మములు, తెలుసుకోవలసిన ధర్మములు ఏ ఉంటాయో అవి చెప్తాను. ఇవి ప్రజలందరూ పాటించేటట్టుగా చూసుకో. అంటే ప్రజలకి దీని గురించి బాగా ప్రచారం జరిగేటట్టు, దీని మీద నమ్మకం కలిగేటట్టు, వాళ్ళు అలా అనుష్ఠానం చేసేటట్టుగా నువ్వు బాగా శ్రద్ధ తీసుకో. ఏం చెయ్యాలి అంటే కోపంబులేమి, సత్యాలాపము, నిజదార పర విలాసము, శుచితా గోపన, అద్రోహంబు, అవనీపాలక, సర్వవర్ణ నియత గుణంబుల్. అందరూ పాటించవలసినటువంటి నియమములు. అందులో ఏది మొదటిది? కోపంబులేమి. కోపం లేకుండా ఉండడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం సుమా. ఎందుకనంటే కొంతమంది తమకి తాముగా సంతోషించడానికి కారణాల్లో ఒకటి ఏమిటంటే, నాకు చాలా కోపం ఎక్కువ అండి, అందుకే నా దగ్గరికి ఒక పట్టణం రారు ఎవరు అంటాడు. కానీ అది సంతోషపడడానికి కారణం అవ్వదు. ఎందుచేత అంటే కోపము అత్యంత ప్రమాదకరమైన విషయం. కోపం మనని పట్టుకుంటుంది, కోపాన్ని మనం పట్టుకోం. కానీ ఆ కోపం ఏం చేస్తుందంటే మనిషిని రాక్షసుడి కింద మారుస్తుంది. రామాయణంలో హనుమ అంటారు సుందరకాండలో, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధూ నధిక్షిపేత్. అది యథోరగస్త్వజం జీర్ణాం సవై పురుషముచ్యతే. ఆ కోపమున్నదే అది పైకి తన్నుకొచ్చేసిందనుకోండి, మనిషి రాక్షసుడైపోతాడు. నేను ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా విచక్షణ ఉండదు. ఆ కోపం అనేటటువంటిది అంత ప్రమాదకరమైంది. అన్నిటికన్నా ఏమిటంటే మొట్టమొదట నోటి మీద అదుపు పోతుంది. ఏం మాట మాట్లాడుతున్నాడో తెలియదు, అటువంటి మాటలు మాట్లాడేస్తాడు. పైగా కోపము వలన ప్రయోజనం ఉండదు. అయితే కోపం వలన వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటంటే కోపం వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుండవు. కాబట్టి కోపాన్ని విడిచిపెట్టడానికి ఎప్పుడూ రెండు విషయములను ఆలోచన చేస్తుండు. ఏమిటి ఆలోచిస్తూ ఉండాలి అంటే, ధన్యాస్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుందంతి మహాత్మానో దిత్తమగ్ని వ్యోంభస. అగ్ని పైకి లేచినప్పుడు నీళ్లు పోసి ఆర్పినట్టుగా ఎవడు కోపం పైకి లేస్తున్నప్పుడు గమనించి ఆర్పుతాడో వాడు ధన్యాస్తే పురుషశ్రేష్ఠ, వాడు ధన్యుడు. ఏది పరిశీలనం చెయ్యాలి అంటే, కోపము తెచ్చుకునే ముందు నాకు అర్హత ఉన్నదా అన్నదాన్ని ఆలోచన చెయ్యి. ఏదైనా ఒకటి చేయడానికి అర్హత ఉంటుంది కదా. లోకంలో 10వ క్లాసులో కూర్చోవాలంటే 9వ క్లాస్ పాస్ అవ్వాలా? అలాగే కోపం తెచ్చుకోవడానికి కూడా అర్హత ఉండాలా? ఏ అర్హత ఉండాలి కోపం తెచ్చుకోవడానికి అంటే, కోపం ఎందుకు తెచ్చుకోవాలి? అవతల వాడు తప్పు చేశాడు కాబట్టి. నువ్వెప్పుడూ చేయలేదా? నువ్వెప్పుడూ తప్పు చేయని వాడివైతే వాడు తప్పు చేశాడు కాబట్టి కోపం తెచ్చుకో. ఈ విషయంలో తప్పు నేను చేయలేదండి, అసలు ఏ విషయంలోనూ చేయలేదా? ఎందుకు చేయలేదండి, ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి చేసి ఉంటాను. అయితే కోపం తెచ్చుకోకు. పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్. నీ చేతిలో మకిలమైపోతే నువ్వు పవిత్రమైన న్యాయం అన్న సరోవరాన్ని ఎలా ముట్టుకుంటావు? నువ్వు ఇంతకు ముందు దోషం చేసిన వాడివే, ఇప్పుడు ఎవడో దోషం చేశాడని వాడి మీద కోప్పడడానికి నీకున్న అధికారం ఏమిటి? కాబట్టి నేను దోషం చేసిన వాడినే కాబట్టి నేను కోప్పడ్ను, నాకు ఆ అధికారం లేదు. కాబట్టి కోప్పడకుండా ఉండడానికి అదొక సాధన. 2, కోపము చేత చేసినటువంటి పని శాశ్వతమైన పరిష్కారము కాదు. కాబట్టి కోపము చేత సాధించేటటువంటిది తాత్కాలికము, ప్రేమ చేత సాధించినది శాశ్వతం.
కాబట్టి నేను ప్రేమ చేత సాధిస్తాను. ఆయన నా మీద కోపం పెట్టుకున్నాడేమో, నాకు ఆయన మీద కోపం వద్దు, నేను ఆయన మారుగాక అని ప్రేమతో ఉంటాను. నేను పరుషవాక్కు మాట్లాడి అని తాను నిలబడగలిగితే కోపమును నియంత్రించుకుంటున్నాడని గుర్తు. లేకపోతే కోపమే నేరములకు కారణము, కోపమే కుట్రలకు కారణము, కోపమే పతనమునకు కారణము, కోపమే మనిషి అప్రతిష్టకు కారణము. ఆ కోపము వలన ఎన్ని ప్రమాదములు వస్తాయో నువ్వు దేశములో ధర్మ ప్రచారము ద్వారా జరుపుతూ ఉండాలి. అందువల్ల దేశము ప్రభుత్వము పరిపుష్టమవుతాయి, ప్రజలకు దేశమునకు కీర్తి కలుగుతుంది. కోపంబులేమి, కోపము లేకుండా ఉండడం ఎంత అవసరమో ప్రజలకి బాగా తెలియచెప్పాలి సుమా. కోపమున్న వాళ్ళ విషయంలో తప్పు చేస్తూ ఉంటారు. పిల్లలకి కోపం ఎక్కువ అనుకోండి, ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వీడికి కోపం ఎక్కువండి, కోపడకూడదని కొంచెం చెప్దురు అంటారు. వాడు అవమానపడతాడు. అవమానపడి వాడి కోపం పెరగడానికి కారణం ఉంటుంది. కాదు, కోపం ఎంత ప్రమాదకరమో వాడికి నువ్వు చెప్పగలగాలి, కూర్చోపెట్టి చెప్పాలి. చూసావా నాన్న ఎంత ఇబ్బంది వస్తుందో, కోపం మంచిది కాదు నాన్న అని ప్రశాంతంగా ప్రేమతో కోపాన్ని గెలవాలి. కాబట్టి కోపంబులేమి సత్యాలాపము, మనిషి ప్రయత్నపూర్వకంగా సత్యమును మాత్రమే పలికే ప్రయత్నం చెయ్యాలి. శ్రీరామాయణం సుందరకాండలో కొన్ని కోట్ల వానరములు ఎక్కడో సముద్రపుటును కూర్చున్నాయి. సీతమ్మ జాడ కనిపెట్టడానికి స్వామి హనుమ ఒక్కరే 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవల ఒడ్డుకు వచ్చారు. వచ్చి సీతమ్మతో మాట్లాడి ఆమెకి ఎంతో నమ్మకాన్ని చేకూర్చి, వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాస్నుచి భద్రంతే క్షణ దుఃఖ ఫలాహ్యసి అని ఉంగరాన్ని ఇచ్చారు రాముడిది. ఆవిడెంతో సంతోషం పొందింది. తర్వాత ఆయన అశోకవన భంజనం చేశారు. రాక్షస స్త్రీలందరూ వచ్చి అడిగారు, ఎవరమ్మా నీతో కిచకిచలాడిన ఆ కోతి అశోకవనాన్ని భంజనం చేసిందని. ఆవిడికి తెలీదా వచ్చిన వారు హనుమని? ఆవిడ చెప్పలా. ఆవిడంది, యూయమేనాభిజానాతి యోయం నిర్వాకరిష్యతి అహిరేవహ్యహే పాదాన్ విజానాతి న సంశయ అంది. పాము కాళ్ళు ఎక్కడుంటాయో నాకు తెలుస్తుందా? పాము అలా వెళ్ళిపోతుంటే పట్టుకుని పావుని కాళ్ళు ఎక్కడుంటాయని పైకెత్తి చూడనా? పాము కాళ్ళు పావుకి తెలుస్తాయి, విమానం కాళ్ళు విమానానికి తెలుస్తాయి. విమానం చక్రాలు పైకెక్కే కనపడవు, కిందకి దిగితే వస్తాయి. అది తన కడుపులో తను పెట్టేసుకుంటుంది కాళ్ళు. మళ్ళీ కిందకి దిగే ముందు కాళ్ళు అంటే చక్రాలు వదులుతుంది, వదిలితే క్షేమంగా దిగుతుంది కదా. విమానం కాళ్ళు అంటే విమానం చక్రాలు ఎక్కడున్నాయో విమానానికి తెలిసినట్టు పాము కాళ్ళు ఎక్కడున్నాయో పాముకి తెలియాలి. మీ ఊళ్ళోకి వచ్చిన శత్రువులు ఎవరో మీకు తెలియాలి, నాకు తెలియదండి. తెలియదు సీతమ్మకి హనుమ ఎవరో? మరి సీతమ్మ అబద్ధం వాళ్ళ అంటే నేను సత్యమే చెప్పాలండి. ఆయన హనుమ వానరుడు, నా కోసమే వచ్చాడు, ఇదిగో ఈ ఉంగరం తెచ్చాడు అంటే పట్టుకోండి అంటారు. తన కోసం వచ్చిన వాడిని, తన కోసం కష్టపడిన వాడిని, రామదూత అయినటువంటి వాడిని నిజం చెప్పి చంపించేయడం కన్నా అబద్ధం చెప్పి కాపాడడం గొప్ప. ఒక ప్రాణిని కాపాడడానికి ఒక చిన్న అబద్ధం చెప్పినా అది అసత్యము కాదు సుమా. ఎందుకంటే ఒక్కొక్కసారి ధర్మం మారిపోతుంది, ప్రత్యక్షంగా కళ్ళ ముందే మారిపోతుంది. అగ్ని వెలుగుతోంది, అక్కడ అగ్గిపుల్ల వెలిగించారు ఎవరో, నేను ఇన్ని నీళ్లు పట్టుకొచ్చి ఇలా జల్లి అని చెంచాతో ఏమవుతుంది? మంట ఆరిపోతుందా? నీటి వలన నిప్పు ఆరినది సత్యమేనా? సత్యము. అంతే, నీటి ధర్మము నిప్పు నార్పుట. పెద్ద అడివి అంటుకుంది, ఈ చెంచాడు నీళ్లే పట్టుకెళ్ళి చల్లాను, ఈ నీళ్లు కాలిపోయాయి. అదేమిటి ఇక్కడ ఆర్పింది అక్కడ కాలిపోయింది ఏమిటి? నీరు నిప్పు నార్పలేదేమి అని అడిగితే, ఇంత చిన్న నీరు అంత మంటను ఆర్పదు, అది కూడా కాలిపోతుంది. అలాగే చిన్న అబద్ధము పెద్ద ధర్మమును నిలబెట్టవలసి వచ్చినప్పుడు ఆడితే అది అబద్ధము కిందకి రాదు, ధర్మమే అవుతుంది. కాబట్టి సత్యాసత్యముల యొక్క వివక్ష తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు సత్యమే మాట్లాడతానని కొప్పలు ముంచేయకూడదు. కాబట్టి ఏది అసత్యమో ఏది సత్యమో తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే ధర్మము గురించి అవగాహన కలగాలి. ధర్మము గురించి అవగాహన కలగాలంటే ధర్మ ప్రచారము జరగాలి. అయితే నీ పేరు ఒకటి ధర్మరాజు అయితే సరిపోదు సుమా, ప్రజలు కూడా ధర్మాత్ములు కావాలి. కాబట్టి ఆ సత్యమును పలకడం ప్రజలకు అలవాటు కావాలి. సత్యాలాపము నిజదారపర విలాసము, ఈ మాట చాలా 1కి 10 మాటలు వాడతాడు భీష్ముడు. నీ భార్య యందు మాత్రమే నువ్వు అనురక్తుడవు కావాలి. ఏ వ్యక్తి కూడా తనకు తానుగా ఉండిపోయి పూర్ణుడు కాలేడు. ఓ పుట్టినవాడు మగవాడు కానివ్వండి ఆడపిల్ల కానివ్వండి, వాళ్ళు అలాగే ఉండిపోతే పూర్ణత్వము సిద్ధించదు. కష్టం, సుఖం, జీవితంలో శాంతి, భద్రత, ఆనందము అన్నీ ఎందులో ఇమిడి ఉంటాయంటే
ఒక స్త్రీ ఒక పురుషుడితో వివాహమన్న బంధంలో కూడడంతో ఉంటుంది. అది శాశ్వతమై ఉన్నత గతులను కల్పిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కామము ధర్మము చేత ముడిపడిపోయిన కారణం చేత ఉత్తమమైన సంతానము ప్రభవిస్తుంది. ఆ సంతానము వలన వృద్ధాప్యమునందు శాంతి కలుగుతుంది. కాబట్టి నిజదారపర విలాసము శుచిగోపన. శుచిగోపన అంటే రహస్యాన్ని దాచిపెట్టగలిగినటువంటి ప్రజ్ఞ. నమ్మి చెప్పుకుంటారు కొంతమంది. ఆ నమ్మి చెప్పినప్పుడు ఇది బయటికి వెళ్ళిపోతే ఈ రహస్యం దీని వలన చాలా ప్రమాదం ఏర్పడుతుంది అన్నప్పుడు ఇది దాచడం వల్ల అవతల వాళ్లకు వచ్చిన నష్టమేమీ లేదు. కాబట్టి ఇది నేను దాచడం మంచిది అనిపించినప్పుడు కేవలం నోటి జారుడుతనంగా చెప్పకుండా ఉండలేక చెప్పడం కోసం అందరితో చెప్పకూడదు. ఇది శుచితా గోపనము. ఇది ఉండాలి. అద్రోహంబు, ఎవరిని ఎలా పడగొట్టేద్దాం, ఎవరిని ఎలా నాశనం చేసేద్దాం, వీడు నాకన్నా వృద్ధిలోకి వచ్చాడే, ఏ కుట్ర చేద్దాం, ఏం మాటలు మాట్లాడదాం, వాడిని ఎలా సర్వనాశనం చేసేద్దాం, ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు చెయ్యకు. ఎప్పుడూ కూడా రుజుత్వంతో, ఈశ్వరుడికి జవాబుదారీతనంతో చక్కగా జీవితంలో వృద్ధిలోకి రావడానికి ప్రయత్నించు తప్ప ద్రోహబుద్ధితో ఒకడిని నాశనం చేసే ఆలోచన చెయ్యవద్దు. చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. కోట్ల జన్మలో కట్టి కుడిపిన నాడు బాధపడతావు. కాబట్టి వద్దు, అటువంటి ద్రోహ చింతన చెయ్యవద్దు. రుజుగుణంతో ఉండు. కాబట్టి అవనీపాలక సర్వవర్ణ నియత గుణంబుల్, ఇవి అందరి యందు ఉండాలి. ఇవి ఉండాలి అంటే ఒక్కొక్క గుణం గురించి ప్రజలలో బాగా అర్థమయ్యేటట్టుగా ప్రచారం జరగాలి. అందుకే పూర్వం ఈ దేశానికి ఉన్న ఆచారం ఏమిటంటే నదీ తీరముల యందు, యాగశాలల యందు, దేవాలయముల యందు, ముఖమంటపముల యందు, సభాస్థానముల యందు రామాయణ భారత భాగవతాది గ్రంథములలో ఆధారం చేసుకుని నీతి మాట్లాడేవారు. మనిషిలో ఒక మార్పు వస్తుంది, క్రమక్రమంగా మారుతాడు. ఆ మారిన వ్యక్తి ఎవరున్నాడో తన సమాజమునకు గొప్ప ఆస్తి. అంతకన్నా ఇంకేం కావాలి? ఆయన గత జీవితం నీకెందుకు? ఆయన ఇప్పుడు ఎంత మారాడు అది చాలు. ఈశ్వరుడు పరమ సంతోషం పొందుతాడు. ఎప్పుడూ ఒకలా ఉన్నవాడి కన్నా మారిన వాడిని చూసి భగవంతుడు కూడా ఆనందపడతాడు. ఒక్క మనిషి మాత్రం గురువుని పట్టుకోగలడు, శాస్త్రాన్ని పట్టుకోగలడు. ఈ రెండిటినీ పట్టుకుని ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందగలడు. అలా పొందడానికి ఏదడ్డొస్తోంది? ఆ విశిష్టమైన వస్తువుని వాహము పొందడానికి అడ్డొస్తున్నది ఏది అంటే ప్రధానమైన అడ్డేది అంటే కామము. కామము అంటే కోరిక. కోరిక దేని యందు? అర్థమునందు, భోగమునందు కోరిక ఉంటుంది ఎవరికైనా. సౌకర్యవంతంగా ఉంటే బాగుండు, వేడిగా ఉందనుకోండి, అబ్బా చల్లగా ఉంటే బాగుండేదండి, ఏసీ ఉంటే బాగుండేదే అంటాం. ఆకలిస్తోందనుకోండి, 1000కి ముందే పిలిచి అన్నం పెడితే ఎంత బాగుంటుంది, చక్కగా ఇంట్లో అలా భోజనం సిద్ధంగా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది అంటాడు. పడుకుంటే దోమ కుట్టిందనుకోండి, అబ్బాయి దోమలు లేకపోతే ఎంత హాయిగా ఉన్ను అంటాడు. ఇవన్నీ కామమే. శాస్త్రంలో వీటన్నింటినీ కామము అని అంటారు. కామము తీరడానికే అర్థం ఉంటుంది. అర్థము అంటే డబ్బు అని అనుకునేరు. శాస్త్రంలో డబ్బు ఒక్కదానికి అర్థం కాదు, అది ఒక ప్రధానమైన విషయం. అర్థం డబ్బు. మిగిలినది ఏమిటి? భోగ సంచయమునకంతటికీ కలిపి అర్థము అని పేరు. భోగం అంటే సుఖమనుభవించడానికి ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా అర్థము కిందకు వస్తాయి. ఇంట్లో ఉన్న మంచం, ఇంట్లో ఉన్న పరుపు, ఇంట్లో ఉన్న వంట పాత్రలు, ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువులైనా సరే అవన్నీ కూడా మన సౌఖ్యము కొరకు కాబట్టి వాటిని అర్థ సంచయము, భోగ సంచయము, అర్థమునందు భాగము అని పిలుస్తారు. మనిషి కామము, కోరిక దేని యందు ఉంటుంది? అర్థమునందు ఉంటుంది. తను సుఖపడే వస్తువులు తెచ్చుకోవాలనుకుంటాడు కానీ తను బాధపడిపోవడానికి వీలయ్యే వస్తువులన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుందామని ఎవరైనా అనుకుంటాడా? అందుకే ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, పాలు తెచ్చుకున్న కవర్లో నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగేసేసి అవన్నీ కూడా ఎండపెట్టి దాచి ప్రతి 25 కవర్లకి ఓ తాడు కట్టి ఇవన్నీ కూడా కట్టకట్టి ఒక డబ్బాలో పెట్టి దాస్తాడు. ఎందుకండి రోజు ఇంత పరిశ్రమ చేసి అవి దాచారు మీరు అని అడిగారు అనుకోండి, 100 పాల కవర్లు అయిన తర్వాత ఇస్తే ఓ గిద్దడు బఠానీలు ఇస్తాడండి. మధ్యాహ్నం వేళ పెడతాడు ఒకతను పాల కవర్లు పుచ్చుకోవడానికి, గిద్దడు బఠానీల కోసం నేను ఈ పాల కవర్లు ఇలా దాస్తున్నాను అంటాడు.
అంటే ఆయన మనసులోని కామపు ఉత్కంఠ అటువంటిది, అది కూడా పోనివ్వడు. ఇంకొకడికి ఎందుకండి అవన్నీ ఓ 2 రూపాయలు పెట్టి బఠానీలు కొనుక్కోవడానికి రోజు ఈ పాల కవర్లన్నీ దాచుకోవడం, కొంపు కూడాను ఆ డబ్బా అంతా అంటాడు ఒక ఆయన. ఆయనకి దాని ఎందు అనురక్తి లేదు, ఆయనకి దాని మీద అనురక్తి ఉంది. ఎవడి అనురక్తి వాడిది, ఇవన్నీ అర్థమే. కానీ ఒక పెద్ద పరిమితి మీరు పట్టుకోవాలి. ఒక పెద్ద పరిమితి ఉంటుంది వీటిల్లో. కామము తీరడానికి మీరు ఏదైనా ఒక భోగాన్ని అలవాటు చేశారనుకోండి మనస్సుకి, అంటే శరీరం అది వాడుకుంటుంది, మనసు దీన్ని ఉపకరణంగా వాడుకుని మనసు సంతోషపడుతూ ఉంటుంది. ఓ లడ్డూ పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, అబ్బాయి ఎన్నాళ్ళ నుంచో తినాలనుకుంటున్నానండి, భలే తెచ్చారే బందర్ లడ్డు అన్నాను అనుకోండి, మనసు తిన్నగా తృప్తి పడిపోతుందా? పడదు. శరీరాన్ని వాడుతుంది, ఈ చేత్తో పట్టుకుంటుంది, ముక్క విరిచి నోట్లో పడేసుకుంటుంది. నాలుక మీద పడ్డాక చప్పరించిన తర్వాత దాని రుచిని మనసు ఆస్వాదించి ఆనందపడుతుంది కదా. మనసు ఆనందించడానికి ఇది దానికి సాధనం, దీన్ని వాడుకుంటూ ఉంటుంది. మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా? మీరు ఏదైనా దానికి ఓ భోగం ఇచ్చారనుకోండి, దాన్ని పలవలు చిలవలు చేసి అనుభవిస్తానంటుంది. అంతేగాని ఇది పెట్టారు కదా, ఇది చూపించారు కదా అని అక్కడతో అది ఊరుకుంటుందని మీరు అనుకుంటే పొరపాటు. అన్నప్రాశన చేశారు పిల్లాడికి, వాడు అన్నప్రాశన చేసినప్పుడు ఏదో పాలన్నమో పరమాన్నమో తిన్నాడు. వాడికి ఏమనిపిస్తుందంటే ఇంతే, ఇంతకన్నా రుచి ఏమిటి అనిపిస్తుంది. వాడికి అంతకన్నా ముందు అమ్మ పాలని మించిన రుచికరమైన పదార్థం లోకంలో లేదు. ఆ తర్వాత వాడు అన్నం తిన్నాడు, ముందు తూతూ అని ఉమ్మేస్తాడు. ఆ తర్వాత వాడికి పాలన్నం కన్నా గొప్పది లేదు, పరమాన్నం కన్నా. ఆ తర్వాత వాడు మెల్లిగా పప్పు నెయ్యి కలుపు తినడం మొదలెడతాడు, అప్పుడు దానికన్నా రుచికరమైంది లేదు. పచ్చడి, ఇన్ని రకాల పచ్చళ్ళు కావాలి. తీపి, ఎన్ని రకాల తీపులు కావాలి. తీపి ఒక్కటే అయితే ఈ కాజాలు, మైసూరు పాకులు, బాదుషాలు, ఏవో రకరకాలు, ఇవన్నీ ఎందుకండి? అక్కర్లేదు కదా. ఆ తీపిని అనేకంగా అనుభవించాలి. ఇప్పుడు దాన్ని బట్టి ఏమర్థం అవుతోంది? మనసుకి ఎప్పుడైనా ఒక కోరికని తీర్చే ప్రయత్నం చేస్తే అది తృప్తి పడుతుందా? పడదు. దానిని ఇంకా ఇంకా చిలవలు పలవలు చేసి ఇలా కూడా నాకు కావాలని అడుగుతుంది. ఎక్కడ కోరిక అలా పెరుగుతుందో దానికి జవాబు చెప్పడానికి వస్తువులు వస్తాయి. ఒకప్పుడు ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటే ఇక్కడ రేడియోలో విని సంతోషించేవాళ్ళు, ఇక్కడ కళ్ళు మూసుకుని వింటూ ఇక్కడ చూసేవారు. చూస్తే బాగుండనిపించింది, టీవీ వచ్చింది. రంగుల్లో చూస్తే బాగుండనిపించింది, కలర్ టీవీ వచ్చింది. చూసింది గుర్తుపెట్టుకుని కావలసినప్పుడు చూస్తే బాగుండనిపించింది, వీసీఆర్ వచ్చింది. ఇప్పుడు ఇన్ని వస్తువులు ఎందుకు వస్తాయి? కోరికలు పెరగడం వల్ల వస్తున్నాయి. అందుకే వివాహమునందు ఒక ప్రధానమైనటువంటి ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణము వివాహమునకు అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు నేను మీకు పట్టుకొచ్చి ఓ పంచెల్ సాప్ ఇచ్చేస్తున్నాను అనుకోండి, ఇదం నమమా అంటాను, ఇక ఇది నాది కాదు. కానీ ఆడపిల్లని ఇచ్చేటప్పుడు గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు అంటే పురుషుడికి స్త్రీని ధర్మపత్నిగా ఇస్తున్నారా లేదా? ఇస్తున్నప్పుడు చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చెయ్యరు. అంటే ఇంకా ఇది నాది కాదు అని తల్లిదండ్రులు అనరు, అలా అనకూడదు అని కన్యాదానం చెయ్యరు. దానం అన్న మాట ఉన్నా అందులో చతుర్థీ విభక్తి ఉండదు. మీరు బాగా గమనించాలి ఆ విషయాన్ని. అందుకే ఆడపిల్లకి పెళ్ళైన తరువాత కూడా ఆమె యొక్క ఉత్తమమైన ప్రవర్తన వలన ఆమె పుట్టింటిని కూడా ఉద్ధరించగలుగుతోంది. సీతమ్మ పుట్టిన కారణం చేత జనకుని యొక్క వంశమంతా ఉద్ధరింపబడింది. అలాగే తల్లికి తండ్రికి ఎప్పుడైనా పిల్లని ఇంటికి తీసుకురావాలనిపిస్తే తీసుకొచ్చేటటువంటి అధికారము వారికి ఉంటుంది తప్ప వాళ్ళకి ఆ అధికారము లేదని వాదించడానికి వీల్లేదు శాస్త్రంలో. పైగా పిల్లని నీకు నేను పత్నిగా ఇస్తున్నాను అన్నప్పుడు నీకు ధర్మపత్నిగా ఇస్తాను. ఈమెని ధర్మపత్నిగా ఇచ్చినప్పుడు నాకు నువ్వు 3 విషయాల్లో ప్రమాణం చేస్తే ఇస్తాను. ఏ 3టిలో ప్రమాణం చెయ్యాలి అంటే ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్యా. ఈ 3 చెప్తారు. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్యా. ధర్మమునందు ఈమెని అతిక్రమించకూడదు, అర్థమునందు ఈమెను అతిక్రమించకూడదు, కామమునందు ఈమెని అతిక్రమించకూడదు. మాటిస్తావా అంటే అగ్ని సాక్షిగా నాతి చరామి, నేను ఈమెను అతిక్రమించను అని ప్రమాణం చేస్తాడు. ప్రమాణం చేసిన తరువాత నీకు నేను ధర్మపత్నిగా ఇస్తున్నాను
అని ఇస్తారంటే ఇంకా ఆ ఇంటిలో పిల్ల కాదు సుమా అని చెప్పడానికి వీల్లేదు. ధర్మశాస్త్రంలో ఆమె మీద అధికారం తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆమె ధర్మపత్నిగా వచ్చింది. వచ్చినప్పుడు ఈ 3 దాటను అన్నాడు. ఈ 3 దాటను అన్న మాటకు అర్థం ఏమిటి? ఎందుకు అలా గృహస్థాశ్రమంలో అనిపించడం అంటే ఆమెను ధర్మమునందు దాటకూడదు అన్న మాటకు అర్థం ఈమెను నీకు ఇచ్చింది కేవలము భోగము కొరకు ఇంట్లో వస్తువుని ఉంచుకున్నట్లుగా నువ్వు దృష్టిలో పెట్టుకోమని కాదు సుమా. ఆమె నీ ధర్మమునకు ప్రాతిపదిక. ఇప్పుడు ఈమెని స్వీకరించినందుకు ఈమెతో కలిసి యజ్ఞం చెయ్యి, ఈమెతో కలిసి యాగము చెయ్యి, ఈమెతో కలిసి దానం చెయ్యి, ఈమెతో కలిసి అతిథులను పూజించు, ఈమెతో కలిసి త్యాగం చెయ్యి, ఈమెతో కలిసి తీర్థయాత్ర చెయ్యి, ఈమెతో కలిసి దేవాలయానికి వెళ్ళు, ఇద్దరూ ప్రదక్షిణం చెయ్యండి అంటే ఇద్దరూ చెయ్యి పట్టుకుని ఇంద్రియములను గెలవడం మొదలు పెడతారు. ఈ సుఖములు ఒక సుఖములా అన్న భావన పొందడం మొదలు పెడతారు ఇద్దరు. కామమునందు ఆమెను అతిక్రమించకుండా ఇద్దరూ ఆ భావమును క్రమంగా పొందుతారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.